అలాగే మా ప్రతినిధి ఏలేందర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. ఏలేంద్ర గారు నమస్తే. బాగున్నా. ఎక్కడ ఉన్నారు? ఏ ఏరియాలో ఉన్నారు? నేను చార్మినార్ దగ్గర ఉన్నానండి. చార్మినార్. ఓ వెరీ గుడ్. ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వెరీ నైస్. సో ఇప్పుడు మీలోకి అంటే పరకాయ ప్రవేశం ఏ క్యారెక్టర్లోకి? అమరీష్ పురి. ఓ ఏలేంద్ర గారు ఎలా ఉంది? చార్మినారు దగ్గర మా ముంబై కన్నా చాలా బాగా చేస్తున్నారు. మీరే చెప్పండి. ఎగ్జాక్ట్గా దేశవ్యాప్తంగా ఎక్కడ గణేష్ ఉత్సవాలన్నా కానీ ముంబై, ఆ తర్వాత మిగతా నగరాలని చెప్తాం, కానీ రాను అది హైదరాబాద్కి పెద్ద మొదటి స్థానం వచ్చే ఛాన్స్ అలాగే ఉంది. ముంబై కన్నా వైభవంగా జరుగుతుంది. స్థాయిలో ఓల్డ్ నుంచి వచ్చినటువంటి వినాయకులంతా కూడా గంగమ్మఒడికి చేరే తల్లిందుకు కూడా శోభయాత్రగా ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నగర వ్యాప్తంగా ట్యాంక్ బండ్, బషీర్బాగ్ ఎక్కడ హడావిడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హడావిడి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ హడావిడి తగ్గితే కానీ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, మిగతా ప్రాంతంలో హడావిడి అనేది సందోహం అనేది కనిపించదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా వరకు పబ్లిక్ ఏదైతే వినాయకులు శోభయాత్ర తీసుకొస్తున్నారో ఆ కాలనీకి సంబంధించి కావచ్చు, ఆ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక డ్రెస్ కోడ్తో, ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో నెమ్మదిగా శోభాయాత్రగా తీసుకొస్తూ చార్మినార్ దగ్గర కొద్దిసేపు ఆడి ఇక్కడి నుంచి మెల్లిగా మోగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి దాదాపుగా మెయిన్ గణనాథుల శోభాయాత్ర కంప్లీట్ చేశారు ఇప్పటికే పోలీసులు. మొదటిగా బాలాపూర్ని ఇక్కడి నుంచి మూవ్ చేశారు కాబట్టి మిగతా వినాయకులంతా కూడా నెమ్మదిగా సాగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం వరకు కూడా పూర్తి నిమజ్జనం కంప్లీట్ చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ హడావిడి చూస్తుంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడే అర్ధరాత్రి దాటి వరకు కూడా వినాయక శోభాయాత్ర చార్మినార్ దగ్గర నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 6 ఫీట్లకు పైగా ఉన్నటువంటి గణనాథులు దాదాపుగా 1000 వరకు ఉన్నాయనేది ఇటువైపు నుంచి, అంటే బాలాపూర్ వైపు నుంచి చార్మినార్ మీదుగా ఇటు బషీర్బాగ్, ఎంజే మార్కెట్, బషీర్బాగ్, ఇటు ట్యాంక్ బండ్ వెళ్ళేటువంటి రూట్లో ఉన్నాయి. కాబట్టి ఆ 1000 వినాయక శోభాయాత్ర అనేది జరగాలంటే దాదాపుగా మరొక 6 అవర్స్ పట్టే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో చూడాలి. సో ప్రతిదానికి కూడా, ప్రతి ఒక్క వెహికల్కి కూడా పోలీసులు ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఫాస్ట్గా మూవ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళని కదిలిస్తూ ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వినాయక శోభయాత్ర అనేది చాలా కోలాహలంగా భక్తుల జనసందోహం మధ్యన చాలా నిర్విరామంగా సాగుతోంది. గత 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ కోలాహలం అనేది పెరిగింది. మరొక 6 అవర్స్ పాటు కూడా ఇక్కడ చాలా వరకు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సందడి క్రియేట్ చేసేందుకు, ఇక్కడ ఉన్నటువంటి గణనాథులను దర్శించుకునేందుకు ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నటువంటి వారు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులే చార్మినార్ దగ్గర కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఏలేందర్. థ్యాంక్ యూ ఏలేంద్ర గారు.